ఆల్టర్నేటివ్గా బీజేపీ వైపు చూడడానికి సరే మీరు ఇందాక చెప్పినట్లు 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు రాష్ట్రానికి, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది తెలుసు. మీరు అంటున్నట్లు కాంగ్రెస్ హామీలు అమలు చేయలేకపోతోంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఇతోధికంగా మేమందరం ఎంపీలందరం పోరాడి ఇది తీసుకొచ్చాం రాష్ట్రానికి అని చెప్పుకోదగ్గ స్థాయిలో చెప్పుకోదగ్గ అమౌంట్లో RRR లాంటివి చెప్తున్నారు. అది కూడా ఓన్లీ సౌత్ వరకు, నార్త్ పరిస్థితి అగమ్యగోచరం. మెట్రో లాంటివి అసలు వాటిని ముందు కదలనీయకుండా అడ్డుపడుతున్నారని స్వయంగా సీఎం చెప్పిన మాట. వీటన్నిటినీ క్లియర్ చేసి రాష్ట్రానికి ఇది మేము చేసింది అని చెప్తే కదా మీరు జనాలకు ఒక ఆల్టర్నేటివ్గా మీరు కనిపించేది. అదే అంశం నేను అనేక సార్లు అసెంబ్లీలో చెప్పినాను, ఇప్పుడే చెప్పినాను. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో 11 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు కూడా లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు పోతే అప్పుడు నో అనకుండా నాకు ఎన్ని అడుగుతానే డబ్బులు ఇస్తూ ఉందని చెప్పేసి R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తారు. ముఖ్యమంత్రి గారు అనేకసార్లు చెప్పారు, నేను ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి నేను ప్రధానమంత్రిని మంత్రిని కలిసి వస్తున్నాను, అందరూ కూడా మేము ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారని. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్కి అయితే ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్లాలంటే ప్రాజెక్ట్కి బేసికల్గా DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు కన్విన్స్ చేసి అప్రూవల్ తెచ్చుకోవాలి. ఊరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి నాకు 1 లక్ష కోట్లు కావాలంటే ఎవరు ఇస్తారు? దేనికోసం కావాలి? ఈరోజు ORR అన్నారు. ORRలో ల్యాండ్ అక్విజిషను, ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. కానీ తెలంగాణ కోసం ల్యాండ్ అక్విజిషన్కు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు RRR కంప్లీట్ ఇచ్చింది. CRR ప్రాజెక్ట్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. NREGS డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. CRF డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈ డబ్బులన్నీ ఎవరు ఇస్తున్నారు? ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు రైల్వే దానికోసం కూడా మొన్ననే మరి శాంక్షన్ కోసం సర్వే నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఇస్తున్నది. ఇప్పుడు ప్రత్యేకంగా ఏమిస్తున్నారు? పక్కన ఏపీలో మీరు డిపెండ్ అయిన టీడీపీ ఉంది కాబట్టి అక్కడ ఇతోధికంగా పోలవరానికి అని ఇంత, లేకపోతే అమరావతి నిర్మాణానికి అని ఇంత అని విచ్చలవిడిగా డబ్బులు ఇస్తున్నారు. ఇదే టీడీపీని మీరు ఇదివరకు పట్టించుకోవాలా? అప్పుడు ఎన్డీఏలో ఉన్నా పట్టించుకోవాలా? ఇది తప్పుడు ఆరోపణ, రేవంత్ రెడ్డి గారు చేసే ఆరోపణ. 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది అప్పుగా ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రిబ్యూషన్, ఇట్ వాజ్ నాట్ ఎ ఎయిడ్. 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది, అది అప్పు. కావాలంటే క్లారిఫై చేసుకోండి. ఈ రోజు వరకు కూడా పోలవరం అనేది ఆల్రెడీ స్టార్టెడ్ ప్రాజెక్టు, అది ఫండింగ్ అవుతున్నటువంటి స్టార్టెడ్ ప్రాజెక్టు, అది దట్ వాజ్ బిన్ శాంక్షన్. అది మన డీలిమిటేషన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానికి డబ్బులు గత 10 సంవత్సరాల నుంచి, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి అది ప్రోగ్రెస్ ఉన్నటువంటి ప్రాజెక్టు. అది తప్ప కొత్తగా వాళ్ళకి ఇచ్చిన 15,000 కోట్ల రూపాయలు పూర్తిగా అది లోన్ అమౌంట్. అలాంటి లోను ఎవ్రీ ట్యూస్డే పోయి 2,000-3,000 కోట్లు రేవంత్ రెడ్డి కూడా తెచ్చుకుంటున్నాడు. కమింగ్ బ్యాక్, మీరు పోలవరం గురించి మాట్లాడారు, నేను బనకచెర్ల గురించి అడుగుతాను. ఏపీ బనకచెర్ల లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, అది ఏపీకి మరో కాళేశ్వరం అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అట్లాంటి ఒక దాన్ని ఆపడానికి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? దానివల్ల ఇబ్బంది అని తెలుసు మన రాష్ట్రానికి. అసలు సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుతున్నాం అని వాళ్ళు అంటున్నారు, కానీ జరగబోయేది అది కాదు. అది క్లియర్గా కనిపిస్తుంది. ఆలిలే కొడుకు పేరు సోమలింగం అని తెలంగాణలో సామెత ఉంటుంది. ఈరోజు దాని ఇంకా DPRఏ లేదు, దాని కథనే లేదు, ల్యాండ్ అక్విజిషన్ లేదు, దాని ఆలోచన లేదు. ఇవాళ దాని గురించి ఎందుకు ఆ డిస్కషన్? ఇప్పుడు అది జరిగినప్పుడు, అవి అయినప్పుడు, అవి శాంక్షన్ అయినప్పుడు కదా మాట్లాడేది. ఆపగలుగుతారా? అది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగే ప్రాజెక్టు ఇంకొక రాష్ట్రంకి ఇవ్వాలంటే ఏ కేంద్ర ప్రభుత్వం కూడా అది అటువంటి ఆలోచన చేయదు. అటువంటిది ఎందుకు జరుగుతుంది? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలను ఈరోజు రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో అవసరం లేని అంశాలను మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో మీరిచ్చినటువంటి హామీలు, మీరిచ్చిన 6 గ్యారంటీలు, మీరిచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవి నెరవేర్చిండ్రు, ఎన్ని నెరవేర్చిండ్రు, ఎప్పటిలోగా నెరవేరుస్తారు, దానికి కావాల్సిన డబ్బులు ఎట్లా సమకూరుస్తారు, ఎంత డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని. ఇదే మాటలు బీఆర్ఎస్ కూడా అంటోంది. జనం మా వైపే చూస్తున్నారు, కాంగ్రెస్ని దించేస్తారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 100 సీట్లతో మాదే అధికారం అని బీఆర్ఎస్ చెప్తోంది. ఏంటి బీజేపీ యాక్షన్ ప్లాన్? బీఆర్ఎస్ది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా తెలిసిపోయింది. వాళ్ళ సినిమా అయిపోయింది. వాళ్ళు ఏం చేసినా ఇవాళ కవిత ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకొక ఎపిసోడ్ అవుతుంది, ఇంకో ఎపిసోడ్ అయినా ఇంకో ఎపిసోడ్ అవుతుంది. వాళ్ళు పాపం ఇవాళ ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే కేసీఆరే ట్రబుల్లో పడ్డాడు. ఇక ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు. ఇక పాపము కేటీఆర్కి
ఈ పార్టీని నడిపేంత స్థాయి ఆయనకు లేదు, నాయకత్వ ధోరణి ఆయనకు లేదు. ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నది. థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. దట్స్ ఆల్ టుడేస్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్.